కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అందమైన ప్రశాంతమైన ప్రదేశాలు, నెత్తుటి మరకలు, టూరిస్టుల ఆర్తనాదాలతో భయానకంగా మారిపోయింది. శాంతంగా సాగుతున్న పర్వత పర్యటన ఒకే ఒక్క నిమిషంలోనే నరకంగా మారింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22, 2025 చుట్టూ కొండలు, మైదానాలు, ప్రకృతి అందాలు. అక్కడికి కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు, హాస్యాలు, సెల్ఫీలు, ఆనంద క్షణాలు. ఇలా ఆ అందమైన ప్రదేశాలన్నీ పర్యాటకులకు ఎన్నో జ్ఞాపకాలుగా వాళ్ల హృదయాల్లో బంధించబడుతున్నాయి. కాని ఆ సాయంత్రం సమయం 4:30 అదే బైసరన్ వ్యాలీలో ఆహ్లాదంగా నవ్వుతున్న ఆ ముఖాలు ఒక్కసారిగా భయంతో వణికిపోయాయి. దాదాపు ఒక 4 నుండి 6 పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తులు చేతుల్లో పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని పర్యాటకుల దగ్గరికి వచ్చారు. పర్యాటకుల పేర్లు అడిగారు. వాళ్లు ఎక్కడి నుండి వచ్చారో అడిగారు. వాళ్ల మతమేంటి అని కూడా ప్రశ్నించారు. పోలీసు దుస్తుల్లో ఉండటం వల్ల వచ్చినవాళ్లు పోలీసులనేమో అనుకున్న పర్యాటకులు వాళ్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. కాని ఆ తర్వాత ఏం జరగబోతుందో అని బైసరన్ వ్యాలీలో ఉన్న పర్యాటకులు అస్సలు ఊహించలేదు. ఒక్క క్షణంలో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి వారి దగ్గర ఉన్న తుపాకులను గురిపెట్టి విచక్షణారహిత కాల్పులు ప్రారంభించారు. కొంతమంది AK-47, మరికొంతమంది M4 కార్బైన్లు ఉపయోగిస్తూ ఆడపిల్లల ముందు తండ్రులను, భార్యల ముందు భర్తలను దారుణంగా కాల్చి చంపేశారు. అందరిలో ప్రత్యేకంగా హిందూ పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడున్న పర్యాటకులు హిందువులా కాదా అని తెలుసుకోవటానికి వాళ్లను ముందు గుర్తింపు కార్డులు చూసి ప్రశ్నలు అడిగారు. ఆ దారుణమైన దాడిలో దాదాపు 30 మందికి పైగా అమరణించగా 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు శివమొగ్గ జిల్లా నుంచి వచ్చిన ఒక పర్యాటకుడు మంజునాథరావు. అతని కుటుంబంతో కలిసి వేసవి సెలవులను తమ జీవితాంతం గుర్తుండిపోయే విధంగా గడపాలని భార్య, కొడుకును తీసుకుని కశ్మీర్ పర్యటనకు వచ్చారు మంజునాథ్. అంతేకాకుండా వాళ్లు పర్యటనకు ఎలా వచ్చారు, వాళ్లను ఎలా ఎవరు తీసుకొచ్చారు, వాళ్ల అనుభవం ఎలా ఉంది అనేది, మరియు వాళ్లను కశ్మీర్కు తీసుకొచ్చిన ఒక టూరిస్టు కంపెనీకి థాంక్స్ చెబుతూ కొన్ని గంటల ముందే చిన్న వీడియో క్లిప్పు కూడా తీసుకున్నారు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అయితే ఆనందంగా వచ్చారు కాని మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లలేకపోయారు. మంజునాథ్ భార్య పేరు పల్లవి. అక్కడ జరిగిన మొత్తం ఉదంతానికి ఆమె ప్రత్యక్ష సాక్షిగా ఉంది. తన కళ్ల ముందే తన భర్తను హిందూ మతస్థుడు అని నిర్ధారించుకొని కిరాతకంగా కాల్చి చంపేశారు. తన భర్త తన కళ్ల ముందే చనిపోవటాన్ని చూడలేక తనను కూడా చంపేయమని ఉగ్రవాదుల కాళ్లపై పడి వేడుకుంది. కాని కిరాతకులు ఇక్కడ జరిగిందంతా నువ్వే నీ దేశాన్ని పాలిస్తున్న మోడీకి చెప్పాలి, అందుకే నిన్ను వదిలేస్తున్నా అని అన్నాడని చెప్పుకొచ్చింది మంజునాథ్ పల్లవి. అయితే దాడి జరిగిన వెంటనే అక్కడికి వచ్చిన కొంతమంది పర్యాటకులు మరియు స్థానికులు పోలీసులకు 112 అత్యవసర సర్వీసులకు కాల్ చేశారు. ఈ దాడి సమాచారం మొదటగా పర్యాటకుల ఫోన్ కాల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అనంతరం స్థానిక మీడియా, పోలీస్ అధికారుల ధృవీకరణతో దేశం మొత్తం ఈ దారుణ ఘటన గురించి తెలుసుకుంది. కొన్ని ఫోన్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటపడ్డాయి. మొదటిగా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ విభాగం తమ అధికారిక ట్విట్టర్ X ఖాతాలో ఈ దాడిని ధృవీకరించింది. తర్వాత శ్రీనగర్ ఐజీ పత్రికా సమావేశంలో దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దాడి తీవ్రత తెలుసుకున్న వెంటనే PMO ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ జాతీయ స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దాడి కశ్మీర్లో శాంతి నెలకొనే ప్రక్రియను ధ్వంసం చేయడానికే లక్ష్యంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నూతన కశ్మీర్ కాన్సెప్టుతో అభివృద్ధి, పర్యాటకం పెరుగుతోంది. ఇది ఉగ్రవాద సంస్థలకు అసహనంగా మారింది. అందుకే కశ్మీర్ ఇంకా భయానికి వేదికే అని చూపించాలనుకున్నారు. ఇదే వారి ప్రధాన లక్ష్యం. ఈ దాడిలో ముఖ్యంగా హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదులు మతపరమైన ప్రశ్నలు, ధార్మిక పరీక్షలు చేసి అందుకు తగినట్టు కొన్ని మానవత్వ విరుద్ధమైన చర్యలు చేశారు. దాంతో దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతోంది. అది భయాన్ని వ్యాపింపచేయటం, మతం పేరుతో చిచ్చు రగిలించటం, దేశాన్ని అంతర్గతంగా వేరుచేయటం. చివరిగా ఒక మాట, భారత ప్రజలు ఒకటిగా ఉంటే ఇలాంటి శక్తులు ఎప్పటికీ విజయవంతం కావు. ఎందుకంటే ఐక్యం, శాంతి, సహనం మన దేశానికి, మనకు అసలు బలం. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడిని తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది. దాడికి బాధ్యులైన ఉగ్రవాదులు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థకు చెందినవారిగా గుర్తించబడ్డారు.
ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి ఎవరూ అరెస్ట్ చేయబడలేదు. అయితే ఈ కిరాతకులు ఎక్కడ దాక్కునే అవకాశం ఉంది అనే కోణంలో ఆలోచిస్తే జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో లేదా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలు కూడా ఉగ్రవాదుల కోసం ఆశ్రయంగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్లు కొందరు స్థానికుల సహాయంతో కూడా తలదాచుకునే అవకాశం ఉంది. దాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై దాడులు, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రజల దగ్గర ఈ ఉగ్రవాదుల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా దయచేసి స్థానిక పోలీసులకు అందజేయాలని కోరుకుంటున్నారు. ఇది పహల్గామ్ ఎటాక్ వెనుకున్న పూర్తి సమాచారం. మరి ఇందులో మేము ఏదైనా మిస్ చేశామనిపిస్తే దయచేసి మాకు కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.